నాకు ఈ యొక్క బీచెస్ కి ఏదో అనుబంధం ఉంది అనుకుంటా. ఈ యొక్క బీచ్ అయితే అదిరిపోయింది. ప్రశాంతంగా ఎవ్వరు లేరనమాట ఈ యొక్క బీచ్ లో. అలానే ఇక్కడ లైట్ హౌస్ కూడా ఉందంట. ఒక 3 days ముందు రీసెంట్ గా మనం అయితే నెల్లూరులో ఉన్న మైపాడు బీచ్ కి అయితే వెళ్ళొచ్చాం అనమాట. ఇప్పుడు మనం వెళ్ళే బీచ్ వచ్చి మన తిరుపతి నుంచి ఓన్లీ 120 kilometers దూరంలో ఉంటుంది అనమాట. బీచ్ అయితే చాలా బాగుంది. ఈ యొక్క వీడియో అప్లోడ్ చేయడానికి నేనైతే చాలా సార్లు ఆలోచించాను, ఎందుకంటే ఆ బీచ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. మీరైతే డెడ్లీ ఫిక్స్ అయిపోండి. ఈ యొక్క రోడ్ లో వస్తే లిటరల్లీ 2 hours పడుతుంది అనమాట బీచ్ కి వెళ్ళడానికి. ఎందుకంటే ఈ యొక్క రోడ్ అయితే చాలా వరస్ట్ గా ఉంది. ఈ యొక్క బీచ్ కి వెళ్ళడానికి మనకి 2 routes అనమాట. ఫస్ట్ నాయుడుపేట నుంచి ఉందన్నమాట, లేకపోతే ఇంకా మ్యాప్స్ లో చూపిస్తుంది. మ్యాప్స్ లో అయితే నమ్ముకోకండి, మీరైతే అక్కడ ఉన్న వాళ్ళని అడగండి. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న డక్స్ అన్ని చూసి ఒక్కసారి షాక్ అయ్యా. కొన్ని హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ డక్స్ అయితే ఉన్నాయన్నమాట, బేబీస్. అలానే మనకైతే రొయ్యల చెరువు కనిపిస్తుంది. వచ్చే రూట్ అంతా ఇంకా మనమైతే ఫైనల్లీ లైట్ వరకు వచ్చేసాము. ఇక్కడ తలో లేదన్నమాట, అక్కడ మెయింటెనెన్స్ వర్కే జరుగుతుంది. ఈ యొక్క ప్లేస్ చూసాక మీకు ఎవరైనా తెలుసుంటే డెఫినెట్ కామెంట్ చేయండి ఇది ఏం బీచ్. ఈ యొక్క బీచ్ పేరు వచ్చి రామ్దాస్ కటారి బీచ్ అనమాట. ఈ యొక్క బీచ్ బ్యాక్ సైడ్ అర్మాగోన్ లైట్ హౌస్ అయితే ఉందన్నమాట. అది టెంపరీ క్లోజ్ లో అయితే ఉంది. ఈ యొక్క బీచ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది, అన్నది చాలా బాగుంది అనమాట. ఎవ్వరు క్రౌడ్ అయితే ఫైనల్లీ ఆ బీచ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసి అక్కడ చిన్న హోటల్ ఉంటే వాళ్ళకైతే కాల్ చేసి ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాం అనమాట. ఒక బీచ్ లో ఫుడ్ తింటూ బీచ్ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. మీలో ఎంతమంది ఒక బ్యూటిఫుల్ బీచ్ కి వచ్చి డెఫినెట్ కామెంట్ చేసేయండి. ఈ యొక్క లొకేషన్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ బాక్స్ లో లొకేషన్ అని కామెంట్ చేయండి, డైరెక్ట్ గా డిఎంఏ చేస్తాను. అలానే ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.